Hi friends, welcome to my channel. Directorate General of Electronics and Mechanical Engineering. ఆర్మీ బేస్ వర్క్షాప్స్ నుంచి మనకి డిఫరెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే మనకి త్వరలోనే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రావడం జరుగుతుంది. ఈ వీక్ ఫ్రైడేలో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు. ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ డిఫరెంట్ ట్రేడ్స్ వాళ్ళకి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్లో అయితే మినిమం బేసిక్ పాయింట్స్ అయితే మనం ఒకసారి డీటెయిల్గా అయితే చూడడం జరుగుతుంది. అఫీషియల్గా మనకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ కాలంలో మనకి ఆర్మీ బేస్ వర్క్షాప్స్ మనకి నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 505 ఆర్మీ బేస్ వర్క్షాప్ ఢిల్లీ నుండి మనకి లోవర్ డివిజన్ క్లర్క్ 2 పోస్టులు, ఫైర్మెన్ వచ్చేసరికి 1 పోస్టు, వెహికల్ మెకానిక్ వచ్చేసరికి 4 పోస్టులు, ఫిటర్ వచ్చేసరికి 3 పోస్టులు, వెల్డర్ వచ్చేసరికి 2 పోస్టులు, ట్రేడ్స్మెన్ మెట్ వచ్చేసరికి 8 పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ కాలం వచ్చేసరికి మనకి బేస్ వర్క్షాప్ పేరు, అదే ఈ బేస్ వర్క్షాప్ వచ్చేసరికి లొకేషన్ ఎక్కడ ఉందని మనకి సెకండ్ కాలంలో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో నేను బేసిక్గా మనకి మెయిన్ పాయింట్స్ మాత్రం అయితే నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సేమ్ కమాండింగ్ ఆఫీసర్ మనకి ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు నుంచి చూసుకుంటే వాషర్ మ్యాన్కి 2 పోస్టులు, ఒక్కొక్క పోస్ట్ అయితే ఉండడం జరిగింది. లొకేషన్ వచ్చేసరికి ఢిల్లీ. అలాగే నెక్స్ట్ జబల్పూర్ ఎంపీ నుంచి మనం చూసుకుంటే ఎల్డీసీకి 3 పోస్టులు, ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్డ్ 2 వచ్చేసరికి 2 పోస్టులు, అలాగే టెలికాం మెకానిక్ వచ్చేసరికి 7 పోస్టులు, అప్హోల్స్టర్ వచ్చేసరికి స్కిల్డ్ 1 పోస్ట్కి అయితే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 507 ఆర్మీ బేస్ వర్క్షాప్ వెస్ట్ బెంగాల్లో మనం చూసుకుంటే ఫైర్ మ్యాన్కి 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ యూపీ ప్రయాగ్రాజ్లో మనం చూసుకుంటే ఎల్డీసీకి 2 పోస్టులు, స్టోర్ కీపర్ 3 పోస్టులు, ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 2 పోస్టులు HS2, అలాగే అప్హోల్స్టర్ వచ్చేసరికి 2 పోస్టులు, మిషనిస్ట్ స్కిల్డ్ వచ్చేసరికి 4 పోస్టులు, వెల్డర్ వచ్చేసరికి 1 పోస్టు, టిన్ అండ్ కాపర్ స్మిత్ వచ్చేసరికి 1 పోస్టు, ట్రేడ్స్మెన్ మెట్ వచ్చేసరికి మొత్తం 17 పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి 509 ఆగ్రా బేస్ వర్క్షాప్ మనం చూసుకుంటే ఎల్ఏసి 7 పోస్టులు, స్టోర్ కీపర్ వచ్చేసరికి 4 పోస్టులు, ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ HS2 వచ్చేసరికి 1 పోస్టు, అలాగే ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి మనకి 1 పోస్టు, ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి మళ్ళీ 1 పోస్టు, అలాగే టెలికాం మెకానిక్ వచ్చేసరికి మనకి 1 పోస్ట్కి వేకెన్సీ అయితే ఆగ్రా నుండి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే సిఓడి బేస్ వర్క్షాప్ క్వాలిటీ కంట్రోల్ ఆగ్రా నుంచి మనం చూసుకుంటే టెలికాం మెకానిక్ HS2 వచ్చేసరికి 1 పోస్ట్కి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ 510 ఆర్మీ బేస్ వర్క్షాప్ యూపీ మీరట్ నుంచి చూసుకుంటే టెలికాం మెకానిక్ HS2 వచ్చేసరికి 6 పోస్టులు, మిషనిస్ట్ వచ్చేసరికి 8 పోస్టులు, వెహికల్ మెకానిక్ వచ్చేసరికి 9 పోస్టులు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సేమ్ మళ్ళీ మీరట్ కంటైన్మెంట్ మనం చూసుకుంటే ఎలక్ట్రీషియన్ HS2 వచ్చేసరికి 1 పోస్టు, ఎల్డీసీ 13 పోస్టులు, టెలిఫోన్ ఆపరేటర్ వచ్చేసరికి 1 పోస్టు, ట్రేడ్స్మెన్ మెట్ వచ్చేసరికి 37 పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే పూణే నుంచి మనం చూసుకుంటే ఎల్డీసీకి 2 పోస్టులు, ఫైర్మెన్కి 2, వెహికల్ మెకానిక్ ఆర్మడ్ ఫైటింగ్ వెహికల్స్ HS2 వచ్చేసరికి 7 పోస్టులకు వేకెన్సీ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్గా బెంగళూరు కర్ణాటక బేస్ 515 ఆర్మీ బేస్ నుంచి చూసుకుంటే ఎల్డీసీకి 10 పోస్టులు, స్టోర్ కీపర్ 5 పోస్టులు, ఫైర్మెన్ వచ్చేసరికి 1 పోస్టు, అలాగే టెలికాం మెకానిక్ HS2 1 పోస్టు, ఎలక్ట్రీషియన్ 3 పోస్టులు, అలాగే ఫిటర్ స్కిల్డ్ వచ్చేసరికి 1 పోస్ట్కి